జిల్లా కేంద్రంలోని మంచిరెడ్డి వాయు సమీపంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి వీరమహిళ చాకలి ఐలమ్మ అన్నారు. నైజాం ప్రభుత్వంలో రజాకార్ల దాడులు అరాచకాలు ఒకవైపు ఉంటే వారికి అండగా నిలిచే భూస్వామ్య వర్గాల వారు కూడా సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్య వర్గాలు అందరిపై దాడులు చేసేటువంటి వారిని, భూస్వాముల చేతిలో ఉండే అటువంటి వేలాది ఎకరాలు సాగు చేసే నిరుపేద వర్గాలని ఆ భూమిపై ఆధిపత్యం భూస్వామ్య వర్గాలకు ఉండడంతోనే చేసిన కష్టాన్ని కూలి కూడా గిట్టుబాటు అయ్యేది కాదని, ఆ పరిస్థితులు చాకలిమ్మ నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి పోరాడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బండ శంకర్, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ దుర్గయ్య, జగన్, కజుల రాజేందర్, రమేష్ రావు, బింగి రవి, బడుగు రాజేందర్, నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు శంకర్, పెద్దలు శేఖర్, గిరిధర్, మల్లేష్, హరి తదితర నాయకులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వారి ఆత్మశాంతి కొరకై 2 నిమిషాలు మౌనం పాటించాల్సి ఉంటుంది. చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, అమర్ హై అమర్ హై, అమర్ హై అమర్ హై. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ అకృత్యాలను, రజాకర్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి ధీర మహిళ చాకలి ఐలమ్మ గారు అని చెప్పక తప్పదంటున్నాను. ఆనాడు నైజాం ప్రభుత్వంలో ఒకవైపు రజాకర్ల ఏదైతే దాడులు, అరాచకాలు ఒకవైపు ఉంటే వారికి అండగా నిలిచేట్టుగా భూస్వామ్య వర్గాలు, వారు కూడా ఏదైతుందో సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఎవరనే కాకుండా అందరిపై దాడులు చేసేటటువంటి వారు. ఇలా భూస్వాముల చేతిలో ఉండేటటువంటి ఒక వేలాది ఎకరాలు వాస్తవంగా సాగు చేసేది నిరుపేద వర్గాలైనా కానీ ఆ భూమిపై ఆధిపత్య భూస్వామ్య వర్గాలకి ఉండడంతో చేసిన కష్టానికి కూలి కూడా గిట్టుబాటు అయ్యేది కాదు. మరి అటువంటి పరిస్థితులలో చాకలి ఐలమ్మ గారు నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి ఎవరైతే భూమి సాగు చేస్తారో వారికి హక్కులు కల్పింప చేయబడాలి అనేటువంటి నినాదంతో భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా మరి పోరాటం చేపట్టినటువంటి ఒక ధీర వనిత చాకలి ఐలమ్మ గారు అని చెప్పక తప్పదంటూ నేను. అటువంటి రజక బిడ్డ చాకలి ఐలక్క ఈరోజు మనందు లేకున్నప్పటికీ అంటే పోరాట స్ఫూర్తి తెలంగాణకు మనకు ఆనాడు నుండి వచ్చింది. ఇవాళ ఒకవైపు దేశ స్వాతంత్ర ఉద్యమం, ఇంకోవైపు హైదరాబాద్ నైజాం వ్యతిరేక పోరాటం, రజాకర్ల దాడులను ఎదిరించటం, ఇవన్నింటినీ మనం తట్టుకొని నిలదొక్కున్న తదుపరి ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం నుండి విడి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో మరి ముందుగా ఉన్నటువంటి ఒక నైజాం ప్రభుత్వ ఆధిపత్యం పోయి మళ్ళీ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యుల ఆధిపత్యం వచ్చింది. ఈ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులను తొలగొట్టుకోవడానికి కొరకు తెలంగాణ రాష్ట్రం మన ప్రత్యేకంగా ఏర్పాటు కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతో ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటము, ఇలా ఉద్యమం ఏదైతుందో సఫలీకృతం అయ్యి ఇవాళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మరి శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి వారు మనందు లేకున్నా కానీ ఏదైతుందో వారి ఆశయాలు, వారి ఆలోచన విధానం, వారి మొక్కవోని ధైర్య సాహసాలు మనం ఏదైతుందో ఆనాడు నైజాం ప్రభుత్వం నుండి మనం దాస్య శృంఖలాలను ఏ విధంగా విడిపించుకోవడం జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.
ఇలా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ నిర్మాణం స్ఫూర్తితోని అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై చాకలి ఐరామ్.